సో ఐవీఎఫ్ మెడికేషన్స్ లో ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అనే హార్మోన్స్ కి పాత్ర ఏంటి అని చాలా మందికి డౌట్. అంటే అసలు ఎందుకు ఆ ఇంజెక్షన్స్ ఇస్తారు, దేనికోసం ఇస్తారు అనే దానికి చెప్పుకుంటే, హలో అండి, నేను డాక్టర్ సుశ్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. యాక్చువల్గా ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్స్ ఏంటి అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్. అంటే ఎగ్ పెరుగుదల పెంచడానికి ప్లస్ దాంతో పాటు నంబర్ కూడా పెంచడానికి, 1-2 కొంచెం ఎక్స్ట్రా పెరగడానికి కూడా వాటికి కొంచెము బయట నుంచి సపోర్ట్ వస్తే మాత్రం మనకి ఆ టైంకి మంచిగా సైజు పెరిగి దాంతో పాటే మంచి ఫాలికల్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. మామూలుగా ఏంటి అంటే బ్రెయిన్ నుంచి ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ హార్మోన్స్, తర్వాత థైరాయిడ్ హార్మోన్స్ అలాంటివన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ గర్భసంచితో పాటు అండాశయాల పైన ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి మామూలుగా ఈ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ ఏదైతే బ్రెయిన్ నుంచి ఫామ్ అవుతూ ఉంటుందో, రిలీజ్ అవుతూ ఉంటాయో అవి 1-2 ఎగ్స్ ఫామ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అదే మనం బయట నుంచి ఎక్స్టర్నల్ గా మనం ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ పెరుగుతాయి అనమాట. ప్లస్ సైజెస్ కూడా మంచి సైజెస్, దాంట్లో మంచి ఊసైడ్స్ అనేది రావడానికి హెల్ప్ చేస్తుంది. సో ఐవీఎఫ్ అనేది మనం ఎందుకు, కనీసం మంచిగా బేబీస్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఫామ్ అవ్వడానికి, క్వాలిటీ ఉన్న ఎంబ్రియోస్ ఫామ్ అవ్వడానికి మనం ఐవీఎఫ్ ని ఎంచుకుంటాం. నార్మల్ గా ఉండేటట్టయితే ప్రెగ్నెన్సీ అదంతకదే వస్తుంది. కానీ ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలు రావడానికి డిలే అవుతున్నప్పుడు లోపల ఏమన్నా రెస్పాన్స్ అనేది తక్కువ ఉంటుందా అని చూసుకోవడానికి మనం ఐవీఎఫ్ అనేది పోతాం. సో ఇలాంటి కండిషన్స్ లోనే మనము ఐవీఎఫ్ మెడికేషన్స్ లో ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ ని యూస్ చేస్తాం. సో ఎఫ్ఎస్హెచ్ హార్మోన్స్ తో పాటు హెచ్ఎంజీ హార్మోన్స్ అనేది కూడా యూస్ చేస్తాం. సో ఈ హెచ్ఎంజీ హార్మోన్ కూడా సేమ్ ఫాలికల్ ని పెరగడానికే హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎఫ్ఎస్హెచ్ హార్మోన్స్ లో ఓన్లీ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ ఉంటుంది. హెచ్ఎంజీ హార్మోన్స్ లో ఏంటంటే ఎఫ్ఎస్హెచ్ తో పాటు ఎల్హెచ్ అనేది కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఏమవుతుంది, ఫస్ట్ 10 రోజులలో ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఫాలికల్స్ పెరుగుతాయి, సైజెస్ పెరుగుతాయి. తర్వాత అది ఓవ్యులేషన్ అవ్వాలి, అంటే ఎగ్స్ అనేది మెచ్యూర్ అవ్వాలి. మెచ్యూర్ అవ్వడానికి కనీసం 3-4 ఎగ్స్ 18-21 mm వరకు పెరుగుతాయి మాత్రం. ఆ తర్వాత మనము ఓవ్యులేషన్ అవ్వడానికి ట్రిగర్ అనేది ఇంజెక్షన్ యూస్ చేస్తాం. సో ఈ ట్రిగర్ ఓవ్యులేషన్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి ఎల్హెచ్ అనే హార్మోన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఈ లుటైనింగ్ హార్మోన్ వల్ల ఓవ్యులేషన్ అయ్యిందా లేదా అనేది మనం కనుక్కుంటాం. సో అందుకని నార్మల్ గా ట్రై చేసే వాళ్ళకి, ఐయుఐకి ట్రై చేసే వాళ్ళకి ఎల్హెచ్ కిట్ అని కొంతమందికి ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. సో ఆ టైంలలో ఎల్హెచ్ కిట్ ప్రెగ్నెన్సీ కిట్ లాగానే చేసుకుంటే యూరిన్ ద్వారా ఆ హార్మోన్ అనేది రిలీజ్ అయ్యిందా లేదా, హై ఉందా లేదా, పీక్ లో ఉందా లేదా తెలుసుకొని ఓవ్యులేషన్ అయ్యిందా లేదా అనేది తెలుసుకుంటాం. సో అలానే ఈ ట్రిగర్ ఇంజెక్షన్ మనము ఫాలికల్స్ అన్ని మనకి తగ్గట్టుగా కరెక్ట్ గా మనకి 36 అవర్స్ లోపల పికప్ చేసుకోవడానికి ఆ టైంకి కావాలని చూసుకొని మనం ఇంజెక్షన్ ఇస్తాం. సో ఇలా ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కంట్రోల్డ్ గా మనం స్టిమ్యులేషన్ చేసుకొని కంట్రోల్డ్ గా మన చేతుల్లోనే కరెక్ట్ గా ఫాలికల్స్ ని కలెక్ట్ చేసుకొని అవి ఇక్సీకి యూస్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇవే మేడం దీని రోల్. థ్యాంక్ యూ అండి.